సైలెంట్ 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 సైలెంట్. సిట్ సిట్ సిట్. చిన్నబ్బాయి ఉతికేసి అమ్మగారు ఇస్త్రీ చేస్తుంటే అందరూ పట్టుబట్టలు అయిపోతారు. అందరూ పాస్ అయ్యారు. చిన్నబ్బాయి ఏంటమ్మ గారు, మన కాలేజీలో ఇన్ని ఫస్ట్లు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయని దేశం అంతా తెలియటానికా ఇలా పేపర్లకు ఎక్కించావు? విష్ణుమూర్తికి నీ నామాలు పేర్లు ఉన్నాయి దేశం అంతా తెలియటానిక ఇలా క్యాసెట్లకు ఎక్కించింది? దానికి దీనికి ఏమిట్రా పోలిక? అది ఆ నామాలు నేర్చుకుని స్వామిని పూజించడానికి, ఆరాధించడానికి. ఇది అంతే. పేపర్లో ఫోటోలు చూసి మా అమ్మగారిని అందరూ మెచ్చుకోవడానికి, ఆదర్శంగా పెట్టుకోవడానికి. ఇంత తొందరగా నీకు ఇన్ని మాటలు ఎలా దొరుకుతాయిరా? ఇలా తొందరగా మాటలు పట్టేసుకుంటున్నానే కదండి దేవుడు అక్షరాలు దొరకకుండా నన్ను నత్తి పెట్టేశాడు. ఈ అప్లికేషన్ చూసారా? ఎల్లుండే మనం పంపించే లాస్ట్ డేట్. చూసి సంతకం పెట్టండి. ఓకే ఓకే. ఇదేమిట్రా? ఇవాళ శ్రావణ శుక్రవారం, తలంటు పోసుకునే రోజు. ఇదేమిటి 10 లక్షలని రాస్తే 20 లక్షలని తప్పుగా టైప్ చేశాడు? కొట్టేకండి, నేనే అలా టైప్ చేయమన్నాను. అవును, బోర్డు లేని వాళ్ళకే గవర్నమెంట్ బోల్డ్ లోన్లు ఇస్తుంది. ఒక్కళ్ళ సంగతి మనకెందుకురా? నాకే కావాలి. ఆ డబ్బుతో మన కాలేజీని పెద్ద యూనివర్సిటీ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఎలాగో వస్తాయి, మీరున్నారు. స్టేట్ ఫస్ట్లు ఎలాగో వస్తాయి, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ఎలాగో ఇస్తారు. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ పెట్టుకొని మీరు అట్టా కూర్చొని, నేను ఇట్టా కూర్చొని మంచి ఫోటో దిగచ్చు. ఏరా, నా కొడుగ్గా నువ్వు ఎందుకు పుట్టలేదురా? పుట్టిల్లో పెట్టుకుని ఫోటో తీయించుకునేదాన్ని. నారాయణ 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 నారాయణ. ఏమిటిది? ఢమాల్ ఢమాలను పడిపోతున్నారు. ఇవాళకి ఇది 3వ సారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదే రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మళ్ళకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగరగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట, ఆయన వచ్చారు. ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది. అంతే, అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి, నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నారు? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువునో ఆకుంటిలో వెరినోని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపల నుండి ఏకాంబరేశ్వరరావు ఇచ్చే టైమింగ్. పద రండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.